ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సర్కార్ కూటమి సర్కార్ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినారో మీరందరూ కూడా చూశారు. నిజంగా చాలా బాధ అయింది ఈ బడ్జెట్ చూసి. ఎందుకంటే ఈ బడ్జెట్ పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ అయితే రూపు పొందలేదు. ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ పైన మాత్రమే ఈ బడ్జెట్ అనేది ఈరోజు జరిగింది. ఈ యొక్క గవర్నమెంట్లో ఈ యొక్క బడ్జెట్లో టోటల్ అమౌంట్ ఎంత ఉంది అని చెప్పలేకపోయినారు. అదేవిధంగా మొత్తము ఈ ఏడాది ఖర్చు ఎంత ఉంది అని చెప్పుకోలేకపోయినారు. రుణాలు ఎంత ఉంది అని చెప్పుకోలేకపోయినారు. అదేవిధంగా ఏ శాఖకు ఎంత కేటాయించినారు అంత కూడా చెప్పలేకపోయినారు. అదేవిధంగా ఏ పథకాల కింద ఎంత అమౌంట్ పెట్టాలని కూడా ఈ రోజు బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పేర్కొనలేదంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళందరూ కూటమిగా జగన్ గారి ప్రభుత్వం అయితే 14 లక్షల కోట్ల అప్పు ఉంది అని ప్రతి పేపర్లో కూడా పెట్టినారు, ప్రతి మీడియా ఛానల్లో కూడా పెట్టినారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత భూతద్దంలో చూసినా కూడా ఆ ఒక్క ఫిగర్ కనపడలేదు. కాబట్టి మొన్న బడ్జెట్ సమావేశంలో గవర్నర్ గారి చేతిలో 10,000 కోట్ల అప్పుంది అని మాత్రం 10 లక్షల కోట్ల అప్పుంది అని చెప్పించినారు. ఈరోజు ఒకటే మాట అడుగుతున్నాను, ఆ రోజు మీరు 10 లక్షల కోట్లు అన్నారు, గవర్నర్ చేత 10 లక్షల కోట్లు అని మీరు చెప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఇక్కడే గమనించాలి. అంటే ఎన్నికల తర్వాత ఒక మాట, ఎన్నికల ముందు ఒక మాట చెప్తున్న చంద్రబాబు నాయుడు గారిని మీరు నిజంగా ప్రజలందరూ కూడా చాలా చిత్తశుద్ధితో ఈరోజు ఆలోచించాలి. అదేవిధంగా మనము చూస్తే 2019 మే 30 ఎప్పుడైతే మనం అధికారంకి వచ్చినామో ఆ రోజు ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే ఉండింది. జూలై 5వ తేదీ 2019లో సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక్క వారం టైం తీసుకొని జూలై 12, 2019లో పూర్తి స్థాయి బడ్జెట్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినారు. ఈ 5 సంవత్సరంలో 2.71 కోట్లు, 1,00,000 కోట్లు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. డీబీటీ ద్వారా పథకాలు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు 2024 జూన్ 12వ తేదీ ఆయన ముఖ్యమంత్రిగా కుర్చీ ఎక్కినారు. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా డెవల్యూషన్స్ ద్వారా మనకు వచ్చే వాటా 5,655 కోట్లు ఖచ్చితంగా వచ్చేసింది. ఆ డబ్బు వచ్చింది మీకు. మళ్ళా అది ఇది కలిపి చూస్తే 7,000 కోట్లు ఈరోజు డబ్బు ఉంది. అయినా కూడా మీరు డబ్బు లేదు, సూపర్ 6 చూస్తే భయం వేస్తుంది అంటున్నారంటే సూపర్ 6 ప్రవేశం పెట్టుకున్న ముందు మీకు భయం లేదా అని అడుగుతున్నాను. అదేవిధంగా జగనన్న మానస పుత్రిక, పేదోళ్ళ ఇంట్లో ఎవ్వరు కూడా చైల్డ్ లేబర్ ఉండకూడదు, ఎడ్యుకేషన్కి దూరంగా ఉండకూడదు అని అమ్మ ఒడిని ప్రవేశపెట్టినారు. మీరేం చేసినారు? ఆ ఒక్క అమ్మ ఒడిని మళ్ళీ ఆ పేరు మార్చి అమ్మకు 100 అని పెట్టినారు. సంతోషం, బాగుంది. పిల్లలు ఎంతమంది ఉన్నా అంతమందికి కూడా మేము అమ్మ ఒడి ఇస్తామని చెప్పినారు, బాగుంది. అయితే ఈరోజు అసెంబ్లీలో మీరు చెప్తున్నారు మేము కట్టుబడి ఉన్నాం, అమ్మఒడి ఇచ్చి కట్టుబడి ఉన్నాం అంటున్నారు, అది కూడా బాగుంది. అయితే ఎప్పుడు ఇస్తారు? మీరు ఎంతమందికి ఇవ్వబోతున్నారు? దానికోసం ఎంత డబ్బు మీరు బడ్జెట్లో కేటాయించినారు అని రాష్ట్ర ప్రజలకు తెలియజేసే బాధ్యత ఈ కూటమి సర్కారు పైన ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. స్కూల్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి, తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ రూరల్లోనే ఎక్కువగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది విలేజెస్లో ఉంది. సో ఈరోజు నేను ఇప్పుడు శ్రీరంగరాజపల్లికి పోయి పర్యటన చేసుకుని వస్తుంటే అక్కడ ఒక మహిళ అడుగుతా ఉంది, అమ్మ ఒడి ఈ పాటికి జగనన్న ఉండింటే అమ్మ ఒడి అనేది నా పిల్లలకు వచ్చిండేది మేడం అని అన్నింది ఆమె. నేను చెప్పినాను ఈరోజు మేము అధికారంలో లేదు తల్లి, అయితే గట్టిగా మీ తరపున పోరాడతామని మేము చెప్పినాం. అప్పుడే ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది, రైతులు అప్పుడే పంట పెడుతున్నాడు, ప్రతి పొలాల్లో చూస్తే కూడా సోయింగ్ అయిపోయింది. ఈనాటికి కూడా ఇంకా రైతు భరోసా పెట్టలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరంలో 34,000 కోట్ల రైతు భరోసా ద్వారా
ప్రజలకు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని మీ అందరికీ అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఊసేయలేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ బకాయిలు కూడా పిల్లలకి ఇవ్వలేదు. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ ఇవన్నీ కూడా ఈ డబ్బులన్నీ కూడా ఎప్పుడు మీరు పిల్లలకి ఇవ్వబోతున్నారని ఊసేయలేదు. ఆనాడు అమ్మఒడి ద్వారా అక్షరశః మనము 43 లక్షల తల్లుల అకౌంట్కి డైరెక్ట్గా డీబీటీ ద్వారా వివక్షకు తావు లేకుండా, ఎక్కడ కూడా మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్కి వేసిన డబ్బు 26,000 కోట్లు అని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను.